ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడలారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొక్కసారి శుభాభివందనాలు. ఈ యొక్క దివ్యవాక్కు కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృప మీ అందరి మీద ఉండునుగాక. మరి ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. ప్రియులారా, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తారు. అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి ప్రియులారా. మరి ఈరోజు మనం ప్రార్థన గురించి కొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాము. మనం విశ్వాసంతో దేవుని ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన తన కరుణతో మన ప్రార్థన ఆలకిస్తారు. రండి, మనం దేవుని కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం, ఆరాధించుకుందాం, దేవుని అడుగుదాం. ప్రభా, ఈరోజు మేము చేయబోయేటువంటి ప్రతి ఒక్క ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని, ఇంతవరకు మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ఆ దేవాది దేవుని మనం వేడుకుందాం. ఈ యొక్క పాట ద్వారా ప్రభుని అడుగుదాం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. నీ ప్రేమలో నన్ను నడిపించుమయ్యా, నీ ప్రేమలో నన్ను నడిపించుమయ్యా. నీ సేవ చేయగా వరమీయ రావా, నీ సేవ చేయగా వరమీయ రావా. శరణం దేవా శరణం, నీ చరణు శరణు శరణం. శరణం శరణం దేవా శరణం, నీ చరణు శరణు శరణం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. నా దీన ప్రార్థనను ఆలించుమయ్యా, నా దీన ప్రార్థనను ఆలించు దేవా. నా జీవితాశయం నెరవేర్చుమయ్యా, నా జీవితాశయం నెరవేర్చుమయ్యా. శరణం దేవా శరణం, నీ చరణు శరణు శరణం. శరణం శరణం దేవా శరణం, నీ చరణు శరణు శరణం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. తండ్రి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా, కరుణించుము దేవా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి బిడ్డ ప్రార్థనకు జవాబు దయచేయుమా. యేసయ్యా, కరుణామయుడా, కల్వరినాథా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన ప్రభా, ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మతో నింపినైన ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి మీరు తాకమని, నా యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన జీవితంలో ఏమి జరగాలన్నా కూడా ప్రార్థనతోటే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మన చదువు, మనం ఎంత పెద్ద డిగ్రీలు చదువుకున్నా, పీజీలు చేసినా, ఎంఎస్ చేసినా, ఎంత డాక్టరేట్లు చేసినా కూడా
దేంతో స్టార్ట్ అవుతుందండి? మన ఈలతోటే, ఆల్ఫాబెట్స్ తోటే స్టార్ట్ అవుతుంది కదా, అక్షరాలతోటే ఆరంభమవుతుంది. సో అలాగనే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఎంత ఎత్తుకు ఎదగాలన్నా కూడా క్రైస్తవ జీవితం అనేది ప్రార్థనతోటే ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే అసలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితమే లేదు. ప్రతి దానికి కూడా ప్రార్థన పునాది. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. పరలోక తండ్రితో ఆయన మాట్లాడుతుండు. ఉదయకాలమే లేచి మరి దేవుని సన్నిధిలో పరలోక తండ్రితో ఆయన సమయం గడిపారు. లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో ఆయన మనకి పరలోక ప్రార్థన నేర్పించారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎంతోమంది ప్రార్థన చేసి మరి అద్భుతాలు పొందుకున్నారు, ప్రార్థన చేసి జవాబులు పొందుకున్నారు. ప్రార్థన మనకు పరలోకానికి, నీకు దేవునికి ఒక కనెక్షన్ లాంటిది, ఒక వైర్ లాంటిది. ఇప్పుడు ఎట్లా అయితే మనకి మైక్ వాడుతున్నప్పుడు దానికి ఒక కనెక్షన్, ఒక వైర్ ఉంటుంది. మరి అలాగే మన ఫోన్ ఛార్జింగ్ అవ్వడానికి దానికి కూడా ఒక కనెక్షన్ ఉంటుంది, వైర్ ఉంటుంది కదా. సో వితౌట్ వైర్, ఆ వైర్ లేకపోతే, ఆ కనెక్షన్ లేకపోతే ఏమవుతుందండి? అది ఛార్జింగ్ అనేది అవ్వదు, కనెక్షన్ అనేది ఉండదు. అలాగే దేవునికి మనకు కనెక్షన్ ఇచ్చేది, సంబంధము కలిపేది ప్రార్థన. ప్రియులారా, ప్రార్థన అనగా దేవుడితో మనం సంభాషించడం, దేవుడితో మనం మాట్లాడడం. హల్లెలూయా. ఒక వ్యక్తితో మన సహవాసం చేయాలంటే, ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే ఆ వ్యక్తితో మనం మాట్లాడాలి. ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్ చేయాలనుకోండి, మాట్లాడకుండా నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావా? ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, తన అభిప్రాయాలు ఏంటి, ఎలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది, సంభాషిస్తూ ఉన్నప్పుడు రిలేషన్ పెరుగుతుంది, సంబంధం పెరుగుతుంది. అలాగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగనే మనం కూడా దేవునితో మాట్లాడితేనే దేవుని గురించి మనకు తెలుస్తుంది. హల్లెలూయా. దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాము. ఆయన కూడా మనతో మాట్లాడతాడు, మనం ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. అయితే యేసు ప్రభు కూడా శిష్యులకి ప్రార్థన నేర్పించాడు. ప్రతిరోజు కూడా మనందరం ఈ ప్రార్థన చెప్తాం కదండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడును. సో మనకి ప్రార్థన అంతా వచ్చు. పరలోక తండ్రితో మనం సంభాషిస్తూ ఉన్నాము, ఆయనను మనము తండ్రి అని పిలుస్తూ ఉన్నాం ప్రియులారా. సో ఆయన మనల్ని తన బిడ్డలుగా చూస్తున్నాడు. ఈ బంధం ఎలా ఏర్పడిందంటే యేసు ప్రభు ద్వారా, యేసే చిందిన రక్తము ద్వారా మనం ఇప్పుడు పరలోక తండ్రిని, దేవుణ్ణి తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. సో ఆయన మన తండ్రి అయినప్పుడు మనం అనుదినము, అనుక్షణము ఆయనతో మనం మాట్లాడాలి. హల్లెలూయా. సో ప్రార్థనలు అనేకంగా, ఉదయకాల ప్రార్థన ఉంది, మధ్యాహ్న సమయం 3 గంటల సమయంలో ప్రార్థన ఉంది, మరి రాత్రికాల ప్రార్థన ఉంది. సో ఏ టైంలో మనం ప్రార్థన చేయాలి? ఉదయమే లేవగానే ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన దినం స్టార్ట్ చేస్తూ ఉన్నాం, మన దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. సో ఉదయం లేచిన వెంటనే ప్రభా ఇదిగో ఈరోజు మీకు సమర్పించుకుంటున్నాను, నా కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నాను, నా యొక్క ఫ్యామిలీ, నా భర్త, భార్య, పిల్లలను నీకు సమర్పిస్తున్నాను, నా ఉద్యోగాన్ని, నా యొక్క బిజినెస్ని, నా యొక్క పొలాన్ని, ఏదైనా సరే ఏం చేస్తున్నారు మీరు దాన్ని సమర్పించండి. మీ పని సమర్పించండి, మీరు వెళ్ళే ప్రయాణాన్ని సమర్పించండి, మీ కుటుంబాన్ని సమర్పించండి, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా సమర్పించి, దేవా నీ యొక్క సంరక్షణలో నా కుటుంబాన్ని కాపాడండి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుని ఆ రోజుని మనము ప్రారంభించుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. అయిపోయిందా ప్రార్థన? ఇంకా ఉదయకాలం ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మనం ప్రార్థన చేసాము, లేదా ఒక హాఫ్ అన్ అవర్. కొంతమంది బైబిల్ చదివి చక్కగా పాటలు పాడుకొని ప్రార్థన చేస్తారు. కొంతమందికి మరి జపమాల చెప్పుకునే అలవాటు ఉంటుంది, అలా చెప్పుకుంటారు. సో ఏదైనా మీకు ఏ విధంగా మరి ప్రార్థన చేయాలనిపిస్తుందో మీరు చేయండి, దేవుడితో మాట్లాడండి. కానీ దేవుడితో మీరు మాట్లాడండి, దేవుడికి అన్నీ సమర్పించండి ప్రియులారా. హల్లెలూయా. దేవునికి సమర్పించకుండా యేసు రక్తము కింద మనం అన్నీ కూడా సమర్పించాలి. ఎందుకంటే మనకి యేసు రక్తములో మనకి సంరక్షణ ఉంది. హల్లెలూయా. ఇంకా ప్రార్థన చేసేసాను అయిపోయింది అనేసి అనుకోకూడదు.
మనం ఇంకా ఏ పనిలో మనం వెళ్తూ ఉన్నా సరే, మీరు ఇంట్లో కిచెన్లో పని చేస్తూ ఉన్నా, మీరు లేకపోతే బయట పని చేస్తూ ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, బస్సులో ఉన్నా, మీరు ఆఫీస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే జస్ట్ నీ యొక్క మనసులో దేవుణ్ణి తలంచుకోవాలి. చూడండి, ప్రతిసారి మనము బైబిల్ పట్టుకొని తిరగలేము, కూర్చొని మనం ప్రార్థన చేయలేము. మన పనులు మనం చేసుకుంటూనే ఉంటాం, కానీ మన మనసులో దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం దేవునికి థ్యాంక్ యూ జీసస్, యేసయ్యానికి వందనం, అదొక ప్రార్థన. యేసయ్యానికి స్తోత్రం అంటే మనం దేవుని గుర్తు చేసుకుంటున్నాం, మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ఆయన చేసిన మేలులను మనము తలంచుకొని ఆయనకి స్తోత్రం చెల్లించడం, దేవుడితో మాట్లాడుతూ ఉండాలి. ప్రభా, ఇదిగో ఇప్పుడు బస్సు ఎక్కడానికి వెళ్తున్నాం, ప్రభా మీరు నాకు తోడుగా ఉండండి, నాకు రైట్ టైంలో నాకు మంచి బస్సును అందించండి, మంచి వాహనాన్ని నాకు అందించండి. సో లేకపోతే నా ప్రయాణంలో నా వాహనం ముందు మీరు ఉండండి ప్రభా, నాకు మంచి కాపరిగా ఉండండి. ఇలాగా ప్రతి విషయాన్ని మనం దేవునితో మాట్లాడుతూనే వెళ్ళాలి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, ప్రభా నేను ఇది ఏం చేయాలి, నాకు మంచి ఆలోచన ఇవ్వండి ప్రభా. అలా మీరు అడుగుతున్నప్పుడు దేవుడు మీకు మంచి ఆలోచన ఇస్తారు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మన వ్యక్తిగతంగా ప్రతిరోజు మనము సమయం దొరికినప్పుడల్లా దేవునితో 3 గంటల సమయంలో, ఈ రోజుల్లో చాలామంది 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆన్లైన్లోనైనా ప్రార్థనలో పాల్గొంటున్నారు కొంతమంది. ఓకే, మీరు గ్రూప్లోనైనా మీరు వ్యక్తిగతంగానైనా మీరు 3 గంటల సమయంలో ప్రార్థనలో ఉండండి. ఆ సమయం చాలా అమూల్యమైనటువంటి సమయం. యేసు ప్రభు మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి సమయం. తర్వాత సాయంకాల వేళలో ప్రియులారా, ఖచ్చితంగా ప్రతి ఒక్క కథోలిక కుటుంబము, క్రైస్తవ కుటుంబము సాయంకాలము కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. హల్లెలూయా. బైబిల్లో యోబు అనే వ్యక్తి ప్రతిరోజు కూడా తన కుటుంబముతో ఆయన రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొర్నేలి అనే వ్యక్తి కూడా కొత్త నిబంధనలో కుటుంబముతో సహా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చాలా కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేదు. చేస్తే భార్య చేస్తుంది, లేదా అత్తమామ చేస్తారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, లేదా కొన్ని కుటుంబాలలో భార్య భర్తలు ఇద్దరు కలిసి చేస్తారు. కొన్ని కుటుంబాల్లో మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. అలాగే ఒక్కసారి ఈరోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళు మీరు ప్రశ్నించుకోండి, మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన జరుగుతుందా? నీవు దేవుడితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నావా? అది ఒక్కటి నువ్వు తెలుసుకోవాలి. కుటుంబ ప్రార్థన చేస్తున్నావా? అది కూడా నువ్వు ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. మా కుటుంబంలో ప్రియులారా, చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు. మా మమ్మీ ఫస్ట్, మా తల్లిగారు, తను వ్యక్తిగతంగా ఎప్పుడూ ప్రార్థన చేసేది. తెల్లవారుజామునే ప్రార్థన చేసేది, నైట్ ఎంత లేట్ అయినా ప్రార్థన చేస్తూ ఉండేది. తనకి పనంతా అయిపోయిన తర్వాత ఖాళీ టైం ఉంటుంది కదా, బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుతూ తను ప్రార్థన చేస్తుంది. నైట్ టైంలో మా డాడీ బిజినెస్ నుంచి రావడం లేట్ అయితే ఆయన వచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటుంది. సో అట్లా ఆమె చేసే ప్రార్థన ద్వారా ఎన్నో యాక్సిడెంట్స్ దేవుడు తప్పించాడు. ఒకసారి మా డాడీకి కరెక్ట్గా లారీ అలా వచ్చి, మరి డాడీ అప్పుడు సైకిల్ మీద ఉన్నారంట, ఆయన వచ్చి అట్లాగా ఆగిపోయారు. లారీ అతను బ్రేక్ వేసాడు. ఒకవేళ అతను బ్రేక్ వేయకపోతే ఆ రోజే మా నాన్నగారు యాక్సిడెంట్లో మరి ఏమైపోయేదో తెలీదు. కానీ దేవుడు అలాంటి యాక్సిడెంట్స్ కూడా ఆపారు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఎందుకు అంటే ఇంట్లో ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మా మమ్మీ ప్రార్థన చేస్తున్నారు, భార్య ప్రార్థిస్తున్నారు. ఈరోజు నువ్వు భార్యగా ఇంట్లో ఉంటున్నావు, నీ భర్త బయట పని మీద వెళ్తున్నాడు, ఆఫీస్లో ఎక్కడెక్కడో ఏ టెన్షన్స్లో ఉన్నాడు, ఎన్నో సమస్యలు. నీ ఇంటిలో ఉండి నువ్వు ఏదో ఖాళీగా ఉండి టీవీ చూసుకోవడం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, సమయాన్ని వృధా చేయకూడదు. ప్రార్థనలో కూర్చోవాలి. మనకు అసలు సమయమే లేదు. నీకున్న సమయాన్ని నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి, నీ భర్త కోసం ప్రార్థన చేయి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. నేను ఇంకా మీకు చెప్తాను మనం ఇంకా దేనికోసం ప్రార్థన చేయాలనేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కేవలం మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం మాత్రమే కాదు, ఫస్ట్
ప్రేయర్ చేయాలి. నీ కోసం, నీ కుటుంబం కోసం మీరు మంచిగా ఉండాలి, మీరు సంరక్షణగా ఉండాలి. అప్పుడే నువ్వు ఇతరుల కోసము ప్రేయర్ చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. సో అలాగా మమ్మీ కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని నడిపించారు. ప్రతిరోజు కూడా మేము పెరుగుతున్న సమయంలో అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన నేర్పించేవారు. హల్లెలూయా. ఏది కూడా ఏ ప్రాబ్లం వచ్చినా మా ఇంట్లో అందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం ప్రియులారా. ఎప్పుడైతే మేము ప్రార్థన చేస్తామో ఫ్యామిలీగా తప్పకుండా ఆ కార్యం అనేది జరుగుతుందనమాట. మరి తన ప్రార్థన వల్లనే ఈరోజు నేను దేవుని యొక్క సేవలో మరి ఇంతగా నేను ముందుకు సాగుతున్నానంటే నా తల్లి, నా తండ్రి చేసిన ప్రార్థన. ఫస్ట్ మమ్మీ ప్రేయర్ చేసేవారు, తర్వాత నాన్నగారు కూడా జాయిన్ అయ్యారు, మేమందరం జాయిన్ అయ్యాం. అలా మేము కుటుంబం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఈరోజు కూడా మేము కుటుంబం అంతా కూడా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. సో అలా ఎన్ని కుటుంబాలు మేము కూడా మా కుటుంబంతో సహా మేము ప్రార్థన చేస్తాము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ లేకపోతే ఈరోజు సమయం మించిపోలేదు. ఈ రోజు నుంచి, ఈ సాయంకాలం నుంచి ఏదో ఒక టైం పెట్టుకోండి. స్కూల్కి వెళ్ళి పిల్లలు వస్తారా, కాలేజీకి వెళ్ళి వస్తారా, ఆఫీస్కి వెళ్ళి వస్తారా, సాయంత్రం 6 గంటలకా, 7 గంటలకా, 8, 9, లేదా అంతా అయిపోయి భోజనం అయిపోయి పడుకునే ముందైనా సరే ఒక్క 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక హాఫ్ ఎన్ అవర్ దేవుని సన్నిధిలో మనం దేవుని జ్ఞాపకం చేసుకొని ఆ దినమంతా మనల్ని నడిపించిన దేవుని జ్ఞాపకం చేసుకోవడం ఎంత ధన్యకరం ప్రియులారా. హల్లెలూయా. యేసయ్య చెప్తున్నారు, 10 మంది కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిస్తే ఒక్కడే తిరిగి వచ్చి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు. మరి రోజంతా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఎన్ని అవసరాలు తీరుస్తున్నాడు, ఎన్ని ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతున్నాడు. బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తున్నారంటే అది దేవుని కాపుదల కాదా? ఆ రోజు మనం పొందుకున్న మరి విజయాలు, ఆ రోజు మనం పొందుకున్నటువంటి అద్భుతాలు, వాటన్నిటి కోసం దేవుడు నడిపించిన విధానం బట్టి, దేవుడు తప్పించిన ప్రమాదాలను బట్టి, కీడులను బట్టి మనం ఆ దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా మనం ప్రార్థించాలి. అనుదినము యోబు తన కుటుంబంతో సహా కలిసి ప్రార్థన చేశాడు. కొర్నేలి కూడా తన కుటుంబంతో సహా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడని వాక్యంలో మనం వింటున్నాం ప్రియులారా. కాబట్టి మనం కూడా మన కుటుంబముతో సహా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి ఇక్కడ చూస్తే, మరి మనందరం కూడా సంపూర్ణముగా, మాన్యముగా, సంతోషంగా ఈ లోకంలో జీవించాలి అంటే మొట్టమొదటిగా మనం మనుషులందరి కోసం ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. అందరి కోసం ప్రార్థన చేయాలి, మనుషులందరి కోసం. చూడండి, ఇప్పుడు మరియ తల్లి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం తను ప్రార్థన చేస్తుంది, అవునా? కేవలం మరి పునీతులు, నేను పోయిన వారం చెప్పాను, భక్తులు, పునీతులు ఎంతోమంది వాళ్ళు ఎవరి కోసం ప్రార్థన చేశారు? కేవలం వాళ్ళ కోసమే కాదండి, ఇతరుల కోసం ప్రార్థన చేశారు. దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎల్లప్పుడూ, మొదటి తెస్సలోనిక మరి 5, 16, 17 ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ఏం ప్రార్థన చేయాలి ప్రభా? మనం ప్రార్థన చేయడానికి ఇంకేం అంశాలు ఉంటాయంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. చూడండి, మీరు లోకంలో చూడండి, ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు, చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. సో ఈ సమాజంలో ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఆ ప్రజల కోసం మనం ఏం చేయలేమా? దేవుడు చెప్తున్నాడు, మనుషులందరి కోసం మీరు ప్రార్థన చేయండి. నీ ముందుకొచ్చే ప్రతి వార్త, నువ్వు వినేటువంటి ప్రతి వార్తను బట్టి నువ్వు ప్రార్థనలో పెట్టాలి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈరోజు ఈ సమస్య వింటున్నాం నాయన. కొంతమంది కొన్ని సమస్యలు మనం వింటూ ఉంటాం న్యూస్లో కానీ, మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఏదైనా మీరు ఎవరికైనా చూసినప్పుడు వెంటనే మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. హాస్పిటల్స్లో ఎంతమంది ఉన్నారండి, వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? సో హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. క్యాన్సర్ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు, ఎన్నో దీర్ఘకాల రోగాలతో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఎంతోమంది ఉన్నారు. చిన్నపిల్లల్ని ఈ మధ్య బాగా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారండి, చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు, చిన్నపిల్లల్ని భయంకరంగా హింసిస్తూ ఉన్నారు. మనుషులు అందరూ ఉన్నారు. అందరూ అంటే వాళ్ళు కేవలం క్రైస్తవులనే కాదు, ఎన్నో మతాల వాళ్ళు ఉన్నారు, ఎన్నో కులాల వాళ్ళు ఉన్నారు, ఎన్నో సమస్యలతో ఉన్న వాళ్ళు ఉన్నారు.
యుద్ధాలలో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో దేశాలు, ఒక్క మన భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసము మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఒక్కొక్కసారి మనం కూర్చుంటే ప్రియులారా, నిజంగా అందరి గురించి మనం తలంచుకొని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తే అసలు మనకి టైం సరిపోదు. ఎలా టైం అయిపోతుందో కూడా మనకి తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మన ఇంట్లో సమస్య వస్తేనే కాదు, నీ బిడ్డకు సమస్య వస్తేనే కాదు, నీ భర్తకు సమస్య వస్తేనే కాదు, ఒకవేళ నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయనుకోండి, నేను ఒక మంచి టెక్నిక్ మీకు చెప్తాను. సపోజ్ మీ ఆయన తాగుబోతుగా ఉన్నాడు, మీ ఆయన చాలా మరి హింసిస్తూ ఉన్నాడు, నీ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఒక్కసారి ఆలోచించు, నీలాంటి కుటుంబాలు ఈ లోకంలో కొన్ని వేలు కోట్లు ఉన్నాయి. తాగుబోతు భర్తలు కొన్ని లక్షల మంది ఉన్నారు, ఎంతోమంది భార్యలు సఫర్ అవుతున్నారు. నువ్వు ఒక్కదానివే కాదు. సో నీ ఒక్క భర్త గురించే కాదు, నీ భర్తని జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా నా భర్తలాగా ఎంతమంది పురుషులు ఈ విధంగా తాగుడికి లోనైపోయారు. ఒక సిస్టర్ చెప్తా ఉన్నారు, వాళ్ళు ఆర్ఫనేజ్ నడిపిస్తున్నారు. ఒక పాప వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఫుల్ తాగి పడిపోతారంట, ఇద్దరు తల్లిదండ్రులు. ఆ పాప చిన్న పాప, ఆ అమ్మ తాగి పడిపోతే ఆ బిడ్డ స్కూల్కి వెళ్ళాలి, హాస్టల్కి వెళ్ళాలి. ఆ అమ్మకి స్పృహ వచ్చే వరకు అమ్మ పక్కనే ఉండి తల్లి బిడ్డను చూసుకోవాలా, బిడ్డను తల్లిని చూసుకోవాలండి? చెప్పండి, ఎలాంటి రోజుల్లో మనం ఉంటున్నాం? అలాంటి తల్లిదండ్రులు, తాగుబోతులుగా మారిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభా, కుటుంబాల్లో గొడవలు, కలహాలు, అలాంటి భయంతో ఉండేటువంటి పిల్లలు, తాగి వచ్చి నాన్న ఏం చేస్తాడో తెలీదు, అమ్మ ఏం చేస్తుందో తెలీదు, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. చిన్న పిల్లల కోసం ప్రార్థన చేయాలి. యవ్వనస్తుల కోసం. చూడండి, ఈ రోజుల్లో యవ్వనస్తులు ఎలా ఉన్నారు, ఎంత చెడిపోతున్నారండి యవ్వనస్తులు. ఆ పిచ్చి వేషాలు వేసుకొని, పిచ్చి డ్రెస్సులు వేసుకొని, మరి ఆ యొక్క వాళ్ళు ఆ ఫోన్లు పట్టుకొని అక్రమ సంబంధాలలో చదువు సంధ్యలు మానేసి తల్లిదండ్రులకి ఒక భారముగా మారిపోతున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు, మా పిల్లలు చెడిపోయారండి, కుటుంబంలో పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరు, పిల్లలు చదువుకుంటున్నారా, ఏం చేస్తున్నారు, ఆ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారు. ప్రియులారా, మనం వీళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. నీ గ్రామం కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ బంధువుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ బంధువులు ఎంతమంది చర్చికి రాకుండా ఉన్నారు, యేసుప్రభు అంటే తెలియకుండా ఉన్నారు, ఎంతమంది పాపాలలో ఉన్నారు, తాగుడికి లోనై ఉన్నారు. నీకు తెలిసిన వాళ్ళందరి కోసం ప్రార్థన, రాజుల కోసము, అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలంట. మనుషులందరిలో ఫస్ట్ అన్నాడు, మనుషులందరి కోసం ప్రార్థన చేయమన్నాడు. ఓకే, తర్వాత రాజుల కోసం, అధికారుల కోసం. హల్లెలూయా. మన దేశాన్ని పరిపాలించే పరిపాలకుల కోసం ప్రార్థన చేయాలి. రాజులు అంటే మరి వాళ్ళే కదా పరిపాలించేవాళ్ళు. ఆనాడు రాజులు ఉన్నారు, ఇప్పుడు మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మన రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు, మన దేశాన్ని పరిపాలించే వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మిలిటరీ, ఆర్మీ, మన దేశాన్ని కాపాడుతున్నటువంటి ఆర్మీ కోసం, ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కోసం, అధికారంలో ఉన్న వాళ్ళ కోసం, కలెక్టర్స్ కోసం, మేయర్ల కోసము, జడ్జిల కోసము, ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన. ఎందుకంటే మరి వాళ్ళు సరి అయిన పరిపాలన ఇస్తేనే మన దేశం సురక్షితంగా ఉంటుంది. హల్లెలూయా. మన దేశం సంతోషంగా ఉండాలంటే, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, మన దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఆనందంగా, సంతోషంగా జీవించాలంటే అధికారులు మరి చక్కగా పరిపాలించాలి. హల్లెలూయా. మన దేశంలో మంచి వసతులు, చదువు లేని వాళ్ళకి చదువు ఉండాలి, వైద్యం అందాలి, మంచి రోడ్లు ఉండాలి, యాక్సిడెంట్ జరగకూడదు, అన్యాయము, క్రైమ్ రేట్స్ తగ్గాలి, అన్యాయాలు జరగకూడదు, న్యాయం జరగాలి. సో ఇలాగ అధికారుల కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సో అలాగనే మన క్రిస్టియానిటీలో ఉన్నటువంటి అధికారులు, మన పోపు గారి కోసం ప్రార్థన చేయాలి, కార్డినల్స్ కోసము, బిషప్స్ కోసము ప్రార్థన చేయాలి, ఫాదర్స్ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళ చుట్టూ దేవుని కంచె ఉండాలి. ప్రతిరోజు కూడా మనం ఫాదర్స్ కోసం, సిస్టర్స్ కోసం, సేవకులు, మాలాంటి సువార్త బోధిస్తున్నటువంటి దైవజనులందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థన చేసి తన దేశాన్ని రక్షించుకుంది. నెహెమ్యా ప్రార్థన చేసి యెరూషలేం గోడలని కట్టాడు.
మరి సమూయేలు ప్రార్థన చేశాడు, అబ్రహాము ప్రార్థన చేశాడు, మరి దానియేలు ప్రార్థన చేసి సింహాల నోళ్లను మోయించగలిగాడు. ఇలా మనం చూస్తే ప్రియులారా బైబిల్లో అనేక మంది ప్రార్థన వీరులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ప్రపంచం కోసం, దేశం కోసం ప్రార్థన చేశారు, మనుషుల కోసం ప్రార్థన చేశారు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా, నిన్ను నన్ను పిలుస్తున్నాడు. బిడ్డ, నువ్వు కూడా ఒక ప్రార్థనా వీరుడిగా, ప్రార్థనా వీరురాలిగా మారాలి. ఫస్ట్ నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టు, తర్వాత నీ కుటుంబంతో మొదలుపెట్టు, తర్వాత నీ సంఘంతో మొదలుపెట్టు. గ్రూప్ ప్రేయర్స్లో జాయిన్ అయ్యి మీరు కూడా ప్రపంచం కోసం, మనుషులందరి కోసం మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం. ఆమేన్. అలాంటి ప్రార్థనా శక్తితో దేవుడు మనందరినీ అభిషేకించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అవును తండ్రి, ప్రార్థన ఆత్మను మా మీద కుమ్మరించండి నాయనా. అయా మీరు ఎలా ప్రార్థన చేశారు తండ్రి, మేము కూడా నాయనా ప్రార్థన చేయడానికి నాయనా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రార్థన ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. అయా ఆ భారమును దయచేయండి నాయనా. మనుషులందరి కోసం, రాజులు, అధికారుల కోసం నాయనా, ఈ లోకంలో బాధపడుతున్న వారందరి కోసం నాయనా, అయా ప్రతి ఒక్కరి కోసం నాయనా ప్రార్థించే కృపను మా అందరికీ దయచేయండి. మేము ఎల్లప్పుడూ ప్రార్థించే కృపను దయచేయమని, నిరంతరం ప్రార్థించే బిడ్డలుగా మా అందరినీ తయారు చేయమని యేసయ్యా. ఈరోజు ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్ అనుగ్రహించండి, సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి ఆయన. కుటుంబంలో శాంతి సమాధానం దయచండి ఆయన. భార్య భర్తల మధ్య శాంతి సమాధానం దయచండి ఆయన. తాగుబోతు భర్తల్ని మార్చండి, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళని మార్చండి, యవ్వనస్తులని మార్చండి నాయన ప్రభా. చిన్నారి బిడ్డలకు ప్రొటెక్షన్, నీ సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో వారి అవసరతలు అన్నీ కూడా తీర్చబడను గాక. నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.